బంగ్లాదేశ్తో జరిగిన 2 టెస్టుల సిరీస్ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. కాన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో వర్షం కారణంగా 2.5 రోజుల ఆట కోల్పోయినప్పటికీ టీమిండియా గొప్పగా పోరాడి మ్యాచ్ను గెలుచుకుంది. 173.2 ఓవర్లలో ముగిసిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసి ఓడించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది 4వ చిన్న మ్యాచ్. అయితే తమ జట్టు ఓటమిపై బంగ్లా కోచ్ చండికా హతురసింఘ స్పందించారు. ఓటమికి గల కారణాలు వివరిస్తూ టీమిండియాపై ప్రశంసల జల్లైతే కురిపించాడు. ఇటీవల తమ జట్టు చాలా మెరుగుపడిందని, ఇతర జట్లతో గొప్పగా పోరాడుతున్నామని, కానీ భారత్ వేరే లెవెల్లో ఉందని హతురసింఘ్ అన్నారు. టీమిండియా పూర్తిగా మరో స్థానంలోకి వెళ్లిపోయిందని తెలిపాడు. భారత తుది జట్టు స్థానంలో తీవ్ర పోటీ ఉంటుందని, భారత వ్యవస్థ సౌకర్యాలు కనిపించకుండానే మెరుగయ్యాయని హతురసింఘ్ అన్నాడు. దీన్ని చూసి తామెంతో నేర్చుకోవాల్సి ఉందని తెలిపాడు. జట్టుగా అభివృద్ధి చెందడమే కాకుండా కింద ఉన్న వాటిని మెరుగుపరుచుకుంటూ బలమైన పునాది వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొన్నాడు. అయితే పాకిస్తాన్ ఓడించి తామేం గాల్లోకి తేలిపోలేదని, పాక్ భారత్ ఒకటి కాదని తమకు తెలుసని అన్నాడు. భారత్లో కఠినమైన సవాళ్లు ఎదురవుతాయని ముందే తెలుసని పేర్కొన్నాడు. పాకిస్తాన్ ను వాళ్ళ సొంతగడ్డపై బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆత్మవిశ్వాసంతో భారత పర్యటనకు బంగ్లాదేశ్ వచ్చింది. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో భారత్ పై టెస్ట్ సిరీస్ గెలుస్తామని ధీమా కూడా వ్యక్తం చేశాడు. కానీ చిత్తుగా ఓటమి పాలయ్యారు. మా ప్రదర్శన పరంగా ఓటమి మమ్మల్ని ఎంతగానో బాధిస్తుంది. భారత్ ఆడిన విధానాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు. క్రెడిట్ మొత్తం రోహిత్ కు టీమిండియా అప్రోచ్ కి ఇవ్వాలి. భారత్ దూకుడుకు మేం సరిగ్గా స్పందించలేదు. ఈ సిరీస్ లో మా బ్యాటింగ్ ఎంతో నిరాశపరిచింది. ఇక మేం పాకిస్తాన్ ఓడించి ఇక్కడికి వచ్చాం. అయితే భారత్ లో ఉండే సవాళ్లు మాకు తెలుసు. పాక్ పై గెలిచిన తర్వాత మేం గాల్లోకి తేలలేదు. అలాగే ఈ ఫలితం తర్వాత మరింత దిగజారిపోయినట్లు భావించట్లేదు. పాకిస్తాన్ లో విజయం కోసం ఏం చేశామో మాకు తెలుసు. అలాగే భారత్ తో కూడా మేం పోటీ పడలేమని మాకు తెలుసు అని హతురసింఘ్ పేర్కొన్నాడు.